హలో ఫ్రెండ్స్, మీరు కూడా నాలానే 24 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నారా? ఏం చేయాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బై ద బై ఐ యామ్ నరేష్. యాస్పిరెంట్‌గా స్టార్ట్ అయిన నా జర్నీ బిజినెస్ ఎక్స్‌పెరిమెంట్స్‌తో కొత్తగా జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మొట్టమొదటగా నేను మిరాయ్ పికిల్స్ రూ. 20 ప్యాకెట్స్‌ని స్టార్ట్ చేశాను. ఒక ప్యాకెట్ రూ. 20 మాత్రమే. ఇది మన ఎక్స్‌పెరిమెంట్‌లో ఒక భాగం. ఇది కూడా రూ. 1000లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. దీని గురించి తెలుసుకోవడం కంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో బిజినెస్ ఎక్స్‌పెరిమెంట్స్ చేద్దాం. మీకు కూడా ఏ బిజినెస్ చేయాలని ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ బిజినెస్‌ని మనం ఒకసారి ట్రైల్ ఏసి చూద్దాం. మొదటగా నేను ఈ చికెన్ పికిల్ బిజినెస్‌ని ఎలా స్టార్ట్ చేశానో తెలుసుకుందాం. ఇంట్లోనే నేను చికెన్ పికిల్ తయారు చేద్దామని అనుకున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలన్నీ తెచ్చుకున్నాను. ప్రిపేర్ చేశాను. నాకొక ఐడియా వచ్చింది. మనం ఎందుకు చికెన్ పికిల్ తయారు చేసి బయట సేల్ చేయకూడదు? అది కూడా రూ. 20 ప్యాకెట్. ఐడియా బాగుంది కదా! అయితే దీన్నే ఇంప్లిమెంట్ చేయాలి. ఒకసారి ఎక్స్‌పెరిమెంట్ చేద్దామని నిర్ణయించుకున్నాను. హైదరాబాద్ వెళ్ళి వాటికి కావాల్సిన ప్యాకింగ్ కవర్స్, స్టిక్కర్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఒక ప్యాకెటు 35-40 గ్రామ్స్ ఉండేలా చూసుకున్నాను. ఒక పౌచ్‌లో 10 ప్యాకెట్స్. రెడీ చేయడానికైతే చేసిన. వాటిని ఎట్లా సేల్ చేయాలి? అయితే దానికి ఒక ప్లాన్ చూసుకున్నా. ఏంటంటే మన ఏరియాలో రిటైల్ స్టోర్స్ ఉంటాయి కదా! ఆ రిటైల్ స్టోర్స్‌కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 20 షాప్స్ మా సరౌండింగ్‌లో ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న షాప్స్‌లకెళ్ళి అంటే రిటైల్ స్టోర్‌లకెళ్ళి వాళ్ళకి చెప్పాము ఇట్లా. ఇది మా రూ. 20 పికిల్ ప్యాకెట్. దీంట్లో మనకింత పడతది. మనం 20 అయితే సేల్ చేయాలి అని వాళ్ళతో డీలింగ్ పెట్టుకొని ఒక 20 షాప్స్ తిరిగితే ఒక 10 షాప్స్ మాత్రం తీసుకుర్రు. ఫస్ట్ టైమ్ కదా! ఈ ప్రొడక్ట్ అనేది రావటం మార్కెట్‌లోకి. వాళ్ళు కూడా ఆలోచిస్తారు తీసుకోవడానికి. అయితే ఒక 10 షాప్స్ అయితే ఎళ్ళినాయి. సక్సెస్‌ఫుల్‌గా నేను సేల్ చేయాలనుకున్న పికిల్ అయితే సేల్ అయిపోయింది పూర్తిగా. అయితే నెక్స్ట్ వెళ్ళాలి గదా! నెక్స్ట్ వాటికేందంటే ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చా. ఆ 1 వీక్ గ్యాప్ ఏందంటే వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది? నెక్స్ట్ మార్కెట్‌లో అవి సేల్ జేయడానికి కుదురుతుందా? కుదరదా? అని ఎక్స్‌పెరిమెంట్ గూడా చేద్దామనేసి ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చా. 1 వీక్ తర్వాత మళ్ళీ పికిల్‌ని తీసుకొనెళ్ళా. మనం ఎక్కడెక్కడైతే ఇచ్చామో ఆ షాప్స్‌లకి. అప్పుడు అస్సలైన సవాల్ ఎదురైంది. 100%లో ఒక 40% మాత్రం నెగటివిటీ చాలా వచ్చింది. ఆ నెగటివిటీ ఎలా వచ్చింది? అసలు ఏం జరిగింది? అనే విషయం తెలుసుకోవడానికి పార్ట్ 2లో తెలుసుకుందాం పూర్తి వివరాలని. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంత క్లారిటీగా మీ ద్వారా నేను స్టార్ట్ చేసి చూస్తా. ఒకవేళ వర్కౌట్ అయితే మనం కూడా అందరం కలిసి స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.